ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి గోషామహల్లోని పోలీసు గ్రౌండ్స్ లో ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టుని దక్కించుకుంది. ఈ నెల 2న దసరా పురస్కరించుకొని ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. వచ్చే 2 ఏళ్లలో 2000 పడకలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నూతన భవనంలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. 3 దశాబ్దాల కళ ఎట్టకేలకు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 30 ఏళ్ల పాటు ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం కావాలంటూ అనేక దఫాలుగా అటు వైద్యులు, రోగులు, విద్యార్థి సంఘాల వారు అనేక మంది పోరాడిన తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గోషామహల్ ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత 8 నెలల కాలం తర్వాత ఎట్టకేలకు ఈ యొక్క పనులు అయితే ప్రారంభమయ్యాయి. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి ఈ కన్స్ట్రక్షన్ బాధ్యతలను సైతం అప్పగించారు. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ అంతా పూర్తయి విజయదశమి రోజున ఈ యొక్క మెయిల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ భూమి పూజ చేసి ఈ యొక్క కార్యక్రమాలను అయితే ప్రారంభించనుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భూమిని చదును చేస్తున్నటువంటి, అదేవిధంగా ఇక్కడ పాత భవంతులు ఏవైతున్నారో వాటిని కూల్చి ఆ శకలాలన్నింటినీ కూడా ఫ్లాట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఉస్మానియా ఆసుపత్రి మొత్తం 26 ఎకరాల్లో ఈ యొక్క భవంతిని అయితే కట్టనున్నారు. ఇందులో మొత్తం 8 బ్లాకులుగా కూడా ఈ యొక్క భవంతిని కట్టినారు. దాదాపుగా 2700 కోట్లకు పైగా ఈ ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం కోసం అయితే కేటాయించింది ప్రభుత్వం. అయితే మొత్తం 12 అంతస్తుల్లో కూడా ఈ భవంతి అయితే అందుబాటులోకి రానుంది. అందులో బేస్మెంట్లో ఉన్నటువంటి 2 అంతస్తుల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఇందులో చూసినట్లయితే కనుక ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటికే దాదాపుగా 20 వరకు కూడా స్పెషాలిటీ విభాగాల సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయనటువంటి భవనం ఏదైతే ఉందో ఈ యొక్క భవన సముదాయం లోపల 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, మరో 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంటే మొత్తం 41 ఆపరేషన్ థియేటర్లు అయితే అందుబాటులోకి వస్తాయి. ఇక రోగులు, ఎందుకంటే హైదరాబాద్ లో మనం చూసినట్లయితే గనక ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి రోగులు కూడా ఇక్కడికి వచ్చి అనేక రాష్ట్రాల నుంచి అత్యవసర సేవల కోసం సైతం హైదరాబాద్ కు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో ఉస్మానియా ఆసుపత్రి ప్రకటించినప్పుడే ప్రభుత్వం స్పష్టంగా హెలీప్యాడ్ ని సైతం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించింది. ఏదైతే కొత్తగా కట్టనున్నటువంటి భవనం ఉందో అందులో 12 అంతస్తుల్లో 8 బ్లాకులుగా ఏర్పాటు చేయనటువంటి ఈ భవంతిలో హెలీప్యాడ్ సౌకర్యం సైతం అందుబాటులో ఉంటుంది. ఇక అత్యాధునికమైనటువంటి రోబోటిక్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు సైతం ఇక్కడ అందుబాటు చేయనున్నారు. వీటితో పాటు మరుగునీటి శుద్ధి ప్లాంట్, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్లు సైతం అందుబాటులోకి వస్తాయి. ఇక మనం చూసినట్లయితే కనుక ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి అటు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్ సదుపాయాలు సరైన విధంగా లేవు. మరీ ముఖ్యంగా నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి సంబంధించినటువంటి హాస్టల్ సదుపాయాలు లేవు అని చెప్పి చాలా కాలంగా కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి విద్యార్థులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్ వసతులు సైతం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అయితే మొత్తం 8 బ్లాక్లు ఏవైతే చెప్తున్నారో వాటిలో ఓపీ, ఐపీ విభాగం, రోగుల బంధువులు ఉండేందుకు ధర్మశాల, అకాడమిక్ బ్లాక్, విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్లు, సిబ్బందికి రెసిడెన్షియల్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తారు. వీటితో పాటుగా ఈ రెసిడెన్షియల్ బ్లాక్ ఏదైతే ఉందో వాటిలో నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కోర్సులు వాళ్ళు ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేస్తారు. అక్కడే 750 మందికి పైగా కూర్చునేందుకు, ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కువగా అకాడమిక్ సెషన్స్తో పాటుగా ఒకేసారి కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేందుకు వీలుగా 750 మంది కూర్చునే విధంగా భారీ ఆడిటోరియం ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఆసుపత్రికి 4 వైపులా కూడా సువిశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా రోగులు కోలుకునేందుకు చుట్టుపక్కల ఉండే వాతావరణమే అత్యంత కీలకం అని చెప్పి ప్రభుత్వం చాలా కాలంగా చెప్తోంది. ఇందులో భాగంగా ఈ హాస్పిటల్ 4 వైపులా కూడా మేము మంచి ల్యాండ్స్కేప్లు ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటుగా స్కై వాక్లు కూడా ఏర్పాటు చేస్తాం, మెట్రో కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ నిర్మాణం అయితే చేపట్టున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అటు రోడ్డు మార్గంలో రావాలన్నా, అదేవిధంగా హెలికాప్టర్ మార్గంలో రావాలనుకున్నా కూడా వీలుగా ఉండేది. అదేవిధంగా మెట్రోకి సంబంధించి కూడా కనెక్టివిటీ ఉన్నట్టయితే కనుక
తర్వాత రోగులు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అటు మెట్రోకి సంబంధించిన కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయనుంది. ఇక 4 వైపులా కూడా అంబులెన్స్లు సులభంగా వెళ్లేందుకు వీలుగా మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్స్కేప్లు, స్కైవేలు, ఇలా అన్ని రకాలైనటువంటి సకల సౌకర్యాలతోటి ఈ యొక్క హాస్పిటల్ భవనాన్ని అయితే నిర్మించున్నారు. మొత్తం 8 బ్లాకులుగా 32 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రానున్నటువంటి ఈ హాస్పిటల్ బిల్డింగ్ ద్వారా వేలాది మందికి నిత్యం ఈ యొక్క వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. అయితే కొత్త భవంతిలో 2000 పడకలతో ఈ హాస్పిటల్ అయితే అందుబాటులోకి రానుంది. మొత్తం 12 అంతస్తుల్లో 8 బ్లాకులుగా కూడా హాస్పిటల్ నిర్మాణం అయితే చేపట్టినారు. వచ్చే 2 ఏళ్ల లోపే ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలి, రోగులకి ఈ యొక్క వైద్య సేవలు అయితే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయదశమి రోజు నుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ పనులు అయితే ప్రారంభమయ్యాయి. అటు 3 టిమ్స్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, అటు సనత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్, ఆల్వాల్లో ఏర్పాటు చేసినటువంటి టిమ్స్ హాస్పిటల్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించినారు. మిగతా 2 కూడా 2026లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 2027 చివరికల్లా ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు వైద్య సేవలు పూర్తిగా ఇక్కడి నుంచి అందేలా చూడాలి అని చెప్పేసి అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలతో పాటుగా అత్యాధునికమైనటువంటి శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా ఇక్కడైతే ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు విద్యార్థులు అటు ఫార్మా కావచ్చు, లేదంటే నర్సింగ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉండేందుకు భవన సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందికి సంబంధించి కూడా భవన సముదాయాలు అయితే అందుబాటులోకి ఉన్నాయి. మొత్తంగా దాదాపు 3 దశాబ్దాలుగా ఏదైతే ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం కావాలి అన్న కోరిక ఉందో ఆ కళ అయితే ఎట్టకేలకు నెరవేరనుంది. మరో 2 ఏళ్లలోనే ఈ కొత్త భవంతి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిర్మాణ పనులు అయితే ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.